హాయ్ అండి. నేను మీ స్వరాలి. అఖండ దీపం 7వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాము. భువనేశ్వరి ఏం చెప్పబోతుందా అని ముగ్గురు చాలా ఆతృతగా ఎదురుచూశారు. ప్రభాకర్, నాకు ఇప్పుడే ఈ వంశం గురించి ఒక విషయం తెలిసింది. ఈ వంశానికి ఒక శాపం ఉన్నదట. ఇంటి కోడలిగా మొదట ఎవరు అడుగు పెడతారో వాళ్ళు సంవత్సరంలోపు చనిపోతున్నారు. కింద హాల్లో ఉన్న ఫోటోలన్నీ అలా చనిపోయిన వాళ్ళవే. ఆ విషయం నాకు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఇంతకాలం నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మీ బావ భూపతిరాజా ఉన్నాడు కదా, అతని మొదటి భార్య గాయత్రి కూడా ఈ ఇంటి శాపం కారణంగానే చనిపోయిందట. అసలు ఆ శాపం ఏంటో ఎందుకొచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను. అయితే ఒక విషయం, తెలిసి మన సరయుని చేజేతులారా పోగొట్టుకుంటామేమోనని భయమేస్తోంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని ఆగింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి తీసుకున్న నిర్ణయం ఏంటా అని ముగ్గురు టెన్షన్గా ఎదురుచూస్తూ ఉన్నారు. సంతోష్కి ఇదే ముహూర్తానికి వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగూ సంతోష్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి సంవత్సరంలో చనిపోతుంది. ఆ తర్వాత మన సరయుని ఇచ్చి పెళ్లి చేస్తే సరయుకి కూడా ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఇదంతా నేను సంతోష్ గాడి మీద ప్రేమతో చెప్పడం లేదు. మన టార్గెట్ సంతోష్ గాడు. ఇప్పటి వరకు వాడు నేనేం చెప్తే అలాగే నడుస్తున్నాడు. వాణ్ణి నెమ్మదిగా మన దారి నుంచి అడ్డు తప్పించగలిగితేనే ఈ ఆస్తి మొత్తం మన చేతుల్లోకి వస్తుంది. అలా రావాలి అంటే మన సరయుని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. అది జరగాలంటే ఈ శాపం, దాని కథ ఏంటో తెలుసుకుంటాను. ముందు ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నా. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. అందుకే ముందుగా ఈ విషయం మీతోటే మాట్లాడుతున్నాను అని అన్నది భువనేశ్వరి. సంతోష్కి వేరే పెళ్లి చేస్తే సెకండ్ హ్యాండ్ అయిపోతాడు కదత్తా అని అన్నది సరియు. నువ్వేమైనా ఫస్ట్ హ్యాండా? ఇప్పుడు అర్ధరాత్రి దాకా నువ్వు బయట ఏం చేస్తావో నాకు అన్నీ తెలుసు. నీ బాయ్ ఫ్రెండ్స్ చిట్టా కూడా నాకు తెలుసు. సంతోష్ని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నావు. అది మైండ్లో పెట్టుకో అని అన్నది భువనేశ్వరీదేవి. ఇంకా ఎక్కువ మాట్లాడితే తన తల్లిదండ్రుల ముందు ఉన్న పరువు కాస్త పోతుంది అని సరియు సైలెంట్గా ఉండిపోయింది. నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదక్క. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ జగన్నాథ శాస్త్రి గారిని పిలిచి మాట్లాడితే అసలు శాపం గురించి తెలుసుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది అని అన్నాడు ప్రభాకర్. ఇప్పుడు అతనితో మాట్లాడి ప్రయోజనం లేదురా. శాస్త్రి గారు ఆల్రెడీ ఈ పెళ్లి జరగదు అని చెప్పారు. ఈ విషయం గురించి ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే మనకు అన్ని వివరాలు తెలుస్తాయో నాకు బాగా తెలుసు. నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించకు. నేను చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉండు అంతే అని అన్నది భువనేశ్వరీదేవి. సరే వదినా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరయు ఈ ఇంటి కోడలు అవ్వాలి. ఇన్నాళ్ళు ఆగాము కదా, ఇంకో ఏడాది ఆగలేమా అని చెప్పింది మంజుల. మరి అలాంటప్పుడు ఇందాక ఎందుకలా నోరు పారేసుకున్నావు అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. అయ్యో, నా బిడ్డ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అన్న కంగారులో తల్లి మనసు అలా ఏదో మాట్లాడాను. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకొదినా అని ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నం చేసింది మంజుల. సరే మీరు వెళ్ళండి. తెల్లవారితే సంతోష్కి పెళ్ళి అన్నట్లే అందరిలో బిహేవ్ చేయండి. ఎవరికీ ఏ అనుమానం రాకూడదు అని చెప్పింది భువనేశ్వరీదేవి. సరే అని అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భువనేశ్వరీదేవి సీతమ్మను తన గదిలోకి రమ్మని కబురు చేసింది. భువనేశ్వరీదేవి పిలిచిన మరుక్షణం సీతమ్మ ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడింది. అమ్మగారు పిలిచారట అని అడిగింది సీతమ్మ. అవును సీతమ్మ, నేను నిన్ను ఒక విషయం గురించి అడగాలని పిలిచాను అని అన్నది భువనేశ్వరీదేవి. ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నారమ్మా? చెప్పండి, మీకోసం ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగింది సీతమ్మ. ఈ వంశం గురించి కొన్ని నిజాలు కావాలి. నీకు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి అని నా నమ్మకం అని అన్నది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి దేని గురించి మాట్లాడుతుందో సీతమ్మకి అర్థం కాలేదు. అమ్మా, మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? మీరన్నట్లుగా నేను చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్న మాట నిజమే, కానీ నేను ఇంటి పని మనిషిని. నేను మీకు ఏ వివరాలు చెప్పగలను అని అమాయకంగా అన్నది సీతమ్మ. మరీ అంత అమాయకంగా నటించకు సీతమ్మ. ఈ వంశానికి సంబంధించిన అన్ని విషయాలు నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. ఈ వంశానికి ఏదో శాపం ఉన్నదట కదా, అదేంటో చెప్పు అని డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరి ఆ విషయం గురించి అడుగుతుంది అని ఊహించని సీతమ్మ ఒక్కసారిగా షాక్లో నిలబడిపోయింది.
ఇప్పుడు ఆ విషయం గురించి అడుగుతున్నారు ఎందుకమ్మా అని అన్నది సీతమ్మ. తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మర్యాదగా అసలు ఆ శాపం ఏమిటి, దాని గురించి నీకేం తెలుసో మొత్తం వివరాలు చెప్పు అని అన్నది భువనేశ్వరీదేవి. అది 10 తరాల కిందటి ముచ్చట అమ్మ, అందరూ చెప్పుకోగా వినడమే కానీ అంటూ ఆగింది సీతమ్మ. ఆ అందరూ చెప్పుకునేదేదో చెప్పు, అసలేం జరిగింది, ఆ కథను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నది భువనేశ్వరీదేవి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి అంతటికీ జమీందారులుగా ఈ వంశం వాళ్లే ఉండేవాళ్ళు. ఆదిత్యవర్మ గారి హయాంలో జరిగిన సంఘటన ఇది. ఆయన చాలా విలాస పురుషుడు. ఆయన హయాంలో సంస్థానంలో నిత్యం భోగం మేళాలు, విందు వినోదాలతో సంస్థానం ఒక వెలుగు వెలిగేది. ఆయన కళ్ళల్లో పడిన ప్రతి ఆడదాన్ని వదిలిపెట్టేవాడు కాదు అని చెప్పుకుంటూ ఉండేవారు. అలాగని ఊరిని పరిపాలనని విస్మరించేవారు కాదు. ఆయనకున్న ఒకే ఒక దుర్గుణం స్త్రీలోలత. సహజంగా జమీందారు అవడంతో స్త్రీలు కూడా ఆయన పట్ల ఆకర్షితులవుతూ ఉండేవారు. ఆ ఒక్క బలహీనతే ఆయన వంశాన్ని మొత్తానికి శాపంగా మారుతుంది అన్న సంగతి ఆయనకి ఆ క్షణం తెలియలేదు. జగన్నాథ శాస్త్రి గారి పూర్వీకులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కొడుకు నారాయణ శాస్త్రి వివాహానికి సంస్థానం తరఫు నుంచి పట్టుబట్టలు తీసుకొని ఆదిత్యవర్మ కుటుంబ సమేతంగా వెళ్లారు. పీటల మీద కూర్చుని ఉన్న నారాయణ శాస్త్రి భార్య మాళవికను చూడగానే ఆదిత్యవర్మ గారి మనస్సు గతి తప్పింది. ఆమె మీద విపరీతంగా మోహాన్ని పెంచుకున్నారు. నిజానికి ఆమె జగదేక సౌందర్య రాశి. అన్ని సలక్షణాలు పోగుచేసి ఒక దగ్గర బొమ్మను చేసినట్లుగా ఉంటుంది. పెళ్లికూతురు అలంకారంలో ఇంకా సమ్మోహనంగా కనిపించింది. ఆదిత్యవర్మ గారికి ఆమె లేని జన్మ వృధా అనిపించింది. అక్కడ జరుగుతున్న పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉండగానే నారాయణ శాస్త్రి మాళవిక మెడలో 3 ముళ్ళు వేసేశాడు. తన కళ్ల ముందే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు అన్న కోపంతో విచక్షణ మరిచిపోయిన ఆదిత్యవర్మ ఎప్పుడూ తన దగ్గర ఉండే ఖడ్గంతో నారాయణవర్మ శిరస్సును ఖండించి మాళవికను బలవంతంగా తన సంస్థానానికి తీసుకొని వచ్చారు. అప్పటి వరకు పెళ్లి మండపంలో సిగ్గుల మొగ్గగా కూర్చొని ఉన్న మాళవికకి అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాలేదు. ఆమె స్పృహలోకి వచ్చి చూసేటప్పటికీ ఆమె ఆదిత్యవర్మ సంస్థానంలో ఉంది. అతని ఆంతరంగిక మందిరంలో ఉంది. జరిగినది అర్థం చేసుకొని ఏడుస్తున్న మాళవిక దగ్గరికి వచ్చాడు ఆదిత్యవర్మ. నీకు ఆ అయోగ్యుడితో పెళ్లి ఏంటి దేవి? ఇక నుంచి నువ్వు ఈ సంస్థానానికే రాణివి. ఇక మీదట ప్రతీదీ నీ కనుసన్నల్లో జరుగుతుంది అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళబోయాడు ఆదిత్యవర్మ. ఛీ దుర్మార్గుడా, బ్రహ్మహత్యా పాతకం నీకు తప్పకుండా తగులుతుంది. పెళ్లిపీటల మీదనే నా భర్తని నా కళ్ళ ముందే చంపేసి నన్ను తీసుకొచ్చినందుకు నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అని కోపంగా అన్నది మాళవిక. నువ్వు అలా శాపనార్థాలు పెట్టినంత మాత్రాన జరిగింది మారిపోదు మాళవిక అంటూ ఆమెకి మరింత దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశాడు ఆదిత్యవర్మ. కోపంగా అతనిని నెట్టేసి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేసింది మాళవిక. అప్పటికే అన్ని ద్వారాలు మూసివేసి ఉండడంతో ఆదిత్యవర్మ చాలా కూల్గా ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ వచ్చాడు. కిందకు దిగి వచ్చిన మాళవికకి ఎటుపోవాలో అర్థం కాలేదు. ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవడం ఒకటే ఆమె మనసులో మెదులుతోంది. నెమ్మదిగా మెట్లు దిగి వస్తున్న ఆదిత్యవర్మను భయంగా చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తోంది మాళవిక.